చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని భయము ఎంత మన జీవితాలకు అవసరమో అక్కర ఆశీర్వాదము. దేవుని భయంతో అబ్రాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు, దావీదు ఎంత చక్కగా దేవుని భయంతో వారి యొక్క జీవితాలు కట్టుకున్నాం. మన జీవితానికి దేవుని భయము అంత గొప్పది. 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రామా అని పిలవగానే చిత్తం ప్రభువా అట్లా దేవుడికి అందుబాటులో ఉండడం చాలా ఇష్టం అంట. అయితే దేవుడు అందుబాటులో ఉండడము ఇష్టమై మనల్ని ఫలించి అభివృద్ధి పొంచి ఆయన దగ్గర ఉంచుకోవడానికి, ఆయనతో పని చేయడానికి, ఆయనలో మనం నిలబడడానికి మనల్ని తయారు చేస్తే మానవ జాతి, నరజాతి ఇష్ట రాజ్యంగా వారి యొక్క తలంపుల ఆలోచనలతో మనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదికాండం 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మనము ఇటుకలు వేసి బాగుగా కాల్చుదుం రండి అనుకొని ఒకరితోనొకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడిసెలకు ప్రతిగా మట్టి కిళ్లను వారికి ఉండే. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణము ఆకాశంనంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని వారు మాట్లాడుకుని ఒకరికొకరు ఏమి ఇష్టం లోకానికి మంచి పేరు, మంచి ఖ్యాతి, మమ్మల్ని అందరు మెచ్చుకోవాలి, మమ్మల్ని అందరు గ్రేట్ అనాలి. కానీ దేవాది దేవుడు ఏమంటాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, నా కొరకు మీరు పని చేయండి, నా కొరకు ఆత్మను సంపాదించండి, నా కొరకు స్వార్థ చెప్పండి, నా కొరకు మీరు జీవించండి, నేను పిలిచినప్పుడు మీరు పలకండి అంటే వీళ్ళేమంటారు మాకు పేరు కావాలి, ఖ్యాతి కావాలి, ఉన్నత స్థానాలు కావాలి, మంచి మంచి గృహాలు కావాలి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా చేసుకోవడానికి వాళ్ళు స్వయంగా తయారు చేసుకుంటామని వాళ్ళు ఇష్టపడి ఏం చేస్తారట ఒకరికొకరు మాట్లాడుకొని గోపురం కట్టడానికి తయారైపోయారంట. అది చూసి దేవుడు ఎంతో బాధపడి వేదన పడి తండ్రి కుమార అతిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆలోచించుకొని 5వ వచనం చూద్దాం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆరంభించిన ఇటుకల మీద వారు ఇక మీదట వాళ్ళు ఏది చెయ్యాలో ఇటుకలతోటి అడుసులతోటి అవన్నీ కూడా చేసుకొని వాళ్ళకి కావాల్సిన గోపురం కట్టుకొని ఒకవేళ తుఫాన్ వచ్చినా, ఒకవేళ నోహ లాంటి ప్రమాదం వచ్చినా మనం దాక్కోవచ్చు అని ఇటుకలు అడుసులు అన్నీ సిద్ధపరచుకుందాం, ఓ గోపురం కట్టుకుందాం అని ప్రణాళిక రచించుకుంటున్న వాళ్ళని దేవాది దేవుడు చెదరగొట్టి ఏం చేద్దామంటుండు తిత్వంలో మాట్లాడుకుంటుండు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. హల్లెలూయా దేవునికి స్తోత్రం. కనుక మనం దిగిపోయే వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషని తారుమారు చేద్దాం, విస్తరింపజేయాలి, ఫలింపజేయాలి అన్న దేవుడు వాళ్ళ ఒక పనులను చూసి ఎంతగా నొచ్చుకున్నాడంట. అందుకే అదే పనిలో నుంచి అక్కడి నుంచి వాళ్ళ మీదకి ఒక వ్యక్తిని తయారు చేసినంట. ఎవరు? అబ్రాము వంశావళిని దేవుడు సిద్ధపరిచిందంట. అందులో నుంచి నన్ను తీసుకొని వచ్చిండు. దేవునికి భయపడే కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం బిడ్డలందరికీ తోడుండి నడిపించినట్లు ఈ గొప్ప కార్యాలు అద్భుతాలు భూమి మీద జీవించి, భూమి మీద నిండించి, భూమి మీద ఫలించి విస్తరింపజేసి ప్రతి కార్యాలు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి బిడ్డలకు మంచి భయాన్ని అనుగ్రహించి ఆ భయంలో ఆశీర్వాదము చూపించి నడిపిస్తున్న అబ్రాహాం సంతానంగా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.